ఇటీవల కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లోకి వచ్చిన బ్యాచ్ కానీ, రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన బ్యాచ్ కానీ, రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనకనేయకుండా విరుచుకుపడతా ఉన్నారు. అందులో ఆది శ్రీనివాస్ కూడా ఒకతను. నిన్న అతను మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల మీద ఎమ్మెల్సీ కవితకి ఏం పని, ఆమె ఎందుకు మాట్లాడింది అనేది ఒక కామెంట్ చేశాడు. బీసీ రిజర్వేషన్ల మీద బీసీలకు ఉపయోగపడడానికి ఎవరు మాట్లాడినా బీసీలు స్వీకరిస్తారు. బీసీలకు చేత కాదా అంటే బీసీలకు అన్యాయం చేయాలని నువ్వు మాట్లాడిన మాటలు అవుతుంది. రేవంత్ రెడ్డి బీసీల కోసం మాట్లాడినా, మరో నాయకుడు మాట్లాడినా, ఏ అగ్రకులస్తుడైనా బీసీలకు ఉపయోగపడే మాటలు మాట్లాడితే బీసీలు స్వీకరిస్తారు. అది బీసీలకు పనికొస్తుందా లేదా అనేది పాయింట్ కావాలి. అందుకని మా కవితకు ఏం అవసరము అంటే అది తప్పు, అది కరెక్ట్ కాదన్నది ఒకటి. రెండోది ఏంటి, లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న ఆమెకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ఒక పిచ్చి మాటలు తప్ప ఏంటిది. లిక్కర్ కేసులో అనేది లిక్కర్ కేసు అనేది ఒక ఆరోపణ, ఒక కేసు నడుస్తుంది. మరి అడ్డంగా బుక్ అయిన రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికి 4.5 కోట్ల రూపాయలు ఇంకెక్కడున్నాయో తెలియక ఒక ఎమ్మెల్సీకి ఓట్ల కోసం బహిరంగంగా కొనుగోలు చేస్తూ దొరికిన వ్యక్తి కదా. మరి ఆ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తే కదా. మరి ఆ వ్యక్తి సమక్షంలో, ఆ వ్యక్తి దగ్గర, ఆ వ్యక్తి పార్టీలో, ఆ వ్యక్తి కింద పనిచేయడానికి మరి నీకేం సిగ్గు లేదా అని కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది. అందుకని ఒక మాట అనేటప్పుడు ఆ మాట మనకేం తిరిగి వస్తుందో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. జనరల్గా ఆ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండే, కానీ ఒక మాట అనేటప్పుడు లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉంది కాబట్టి పనికి రాకపోతే, మరి బెయిల్ మీద ఉన్న రేవంత్ రెడ్డి, బెయిల్ మీద ఉన్న సోనియా గాంధీ, బెయిల్ మీద ఉన్న రాహుల్ గాంధీ, మరి వీళ్ళందరూ పనికి రానట్టే కదా. అందుకని మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలనేదే నా సూచన.